వీడియో ఏంది అప్లోడ్ చేసినారని అడిగిన. ఆమె ఏం చెప్పి పంపించినావు లోపలికి నువ్వు? చూపిస్తారా చూపియారా? ప్రూఫ్ పంపిస్తుంది. మళ్ళీ లోపలికి ఎట్లా వచ్చినావు? నేను ఒక్కడున్నా కానీ నువ్వు ఎందుకు వచ్చినావు? చెప్పినా వీడియో చెప్పి మంచి మాట్లాడే బైకి మంచి మాట్లాడు. రెస్పెక్ట్ ప్రూఫ్ చెప్పండి. నేను చాట్ చేయలేను, నేను చెయ్యలే అని చెప్తున్నా. నా కాడ ప్రూఫ్స్ లేవు, చెయ్యలే అని చెప్తున్నా. నువ్వు చేసినావు, నువ్వు అంటున్నావు కదా, చూపెట్టు నాకు. నాకు చూపెట్టాట, నేను ఇట్లానే మాట్లాడతా. మళ్ళీ చిన్నప్పటి నుంచి నమ్ముతున్నా, నీ మాట నేను నమ్ముతున్నా, నాకు ప్రూఫ్ కావాలన్నది. అంటే నిన్ను నమ్ముతున్నా అంటే నన్ను నమ్ముతలేనట్టే కదా. మోనే ఒకసారి ఇట్రా. ఇడికి నిలబడు. మీ ఫ్రెండ్ అది ఏం వీడియో అప్లోడ్ చేసినాడు మీరు? ఆ వీడియో ఏంది అప్లోడ్ చేసినారని అడిగింది. నేను చాట్ చేయలేని చెప్పినా మంచి చెప్పినా చెప్పలేనా? మళ్ళీ ఆమె ఏం చెప్పి పంపించినావు లోపలికి నువ్వు? నాకు ప్రూఫ్ చెప్పి ఆమె వచ్చి ఎందుకు అట్లా మాట్లాడింది? నీకు 10 లక్షలు ఇచ్చినా ఎప్పుడు? నిన్న చెప్పమని చెప్పండి. నవ్వకు. నేనేం అడుగుతున్నాము అని ఆమెకి ఎందుకు అట్లా పంపించినా అడుగుతున్నా. అదేమంటుండు చెప్ప లోపలికి పంపించి చెప్పపించినావంటే మేడం నువ్వేమని చెప్పి పంపించినావు చెప్పండి సార్ గారు. నాకు అడగడానికి రాలేదు, నీకు అడగడానికి రాలే. ఇక్కడ ప్రూఫ్స్ ఉంటే నాకు అడిగి వీడియోలు పెట్టాలని చెప్పినా నేను. అదేంది ఆమెను పంపించి ఫ్లటింగ్ చేసి ఏదో నీకేమని చెప్పినా? ఎందుకు ఫాలో కొట్టినా నేను చెప్పు? ఎందుకు కొట్టినా? చాటింగ్ ఫాలో కొడితేనే వస్తుందా? ఫాలో కొట్టకపోతే రాదా? పిచ్చోళ్ళ మేము ఇన్స్టాగ్రామ్ ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నాం చెప్పు, నువ్వే చెప్పు. సరే నీకు నేను అన్ఫాలో కొడతా, స్టార్టింగ్ డిలీట్ అయిపోతుంది కదా. నువ్వు పిచ్చిదాని కాదు, నాకు ప్రూఫ్లు చూపెట్టు. ఆ వీడియో డిలీట్ చేస్తావు, ప్రూఫ్ చూపిస్తావు. ఇంకా నా పార్టీకి నేను ఏదో కూర్చున్నా, నా పార్టీకి నేను కూడా ఉన్నా. ప్రూఫ్లు తెస్తా అన్నారు, ప్రూఫ్లు తేలేరు. మళ్ళీ ఆమెను పంపించి ఎందుకు అట్లా పంపించి ఫ్లటింగ్ చేయపు, నాకు ఏదో ఒకటి ఆన్సర్ కావాలని చెప్పి అనలేవా? అట్లా ఎట్లా అంటది? ఎలాగలో ఒప్పి అంటే నీకు అక్కడ ప్రూఫ్లు లేవా? చేతన అయితే మీ ఇద్దరికి ఆ చాటింగ్ వస్తే ఎందుకు గొడవ అంతా ఉంటది? చూపిస్తాను. నువ్వెందుకు ఆమె పంపించగానే వచ్చేస్తావు అట్లా? మరి ఏం చేయాలి? మా ఫ్రెండ్ ఆమె చెప్పు అంటే నేను ఏం చేయాలి? నేను నీకు చాట్ చేసినప్పుడు నువ్వు ప్రూఫ్లను చూపెట్టాలి. నీ దగ్గర కూడా ఉంటది కదా, నీ దగ్గర చూడమంటే నేను పెద్ద ఆర్గ్యుమెంట్ చేయకండి నేను చెప్తున్నా. ఇక్కడ చూపిస్తారా చూపియారా? బయటికి వెళ్ళిపో, అర్థమవుతుందా? తలకాయ తినకు మాకు. నాకు సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా కొడితే ఏడుస్తావు, అర్థమవుతుందా? సరే ఏడవవు, కొడితే పెద్ద కాదు. నేను కూడా మా ఒక ఫ్రెండ్ ని పిలిపించి ఆమె పైకి పోయి ఇట్లా పిలిపించి మాట్లాడి నేను అడిగింది దానికి చెప్పు, పిలిపించి అట్లా మాట్లాడిపిస్తే అది ఓకేనా నీకు? చెప్పు. ఆమె చేసింది కాబట్టి చెప్పిందా? ఆమెను గెలకలేని అని చెప్పిన, నువ్వే పంపించి ఆమెను గెలిపించి నాకు ప్రూఫ్ పంపిస్తుంది. మళ్ళీ లోపలికి ఎట్లా వచ్చినావు? నేను ఒక్కడున్నా కానీ నువ్వు ఎందుకు వచ్చినావు? నిన్న నేను ఎప్పుడు వచ్చిన? మార్నింగ్ వచ్చాను. నేను ఒక్కడున్నాగా రూమ్ లోకి ఎందుకు వచ్చినావు అని అడిగినా. నువ్వు మొగోడు కాదు, ఈమె మొగోడు. నువ్వు ఆ అమ్మాయి నీకేమో చేస్తుందని భయపడుకుంటా వస్తున్నావా? చెప్పు. మొగడువేగా, నువ్వు ఇంట్లో ఉన్నావు కదా. తప్పు. నేను కెమెరా పెట్టినా అన్నా కదా. ఎందుకట్లా? ఎందుకంత నీకు చేతన అయితలే? ప్రూఫ్ చూపెట్టండి. మళ్ళీ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేస్తావు? అవ్వట్లేదు. నేను చేతన అవ్వట్లేదు, నాకు ప్రూఫ్ దొరకలేవు. చాలా నేను గలీజ్ మాట్లాడతాను. అట్లనే మాట్లాడాలి. నేను తిట్టాలా? మాట్లాడు, డోంట్ వరీ, మాట్లాడు. ఆమె మాట్లాడితే ఆమె మనసులో నువ్వే బ్యాడ్ అవుతావు. ఎవరి మనసులో బ్యాడ్ అయినా ఏం అవసరం లేదు. నాకు ఈ స్టోరీ ఇడికి ఎండ్ చేద్దాం అంటున్నా, నాకు చూపెట్టు. నాకు ప్రూఫ్లు ఈ రోజు కావాలి. అదే నీ ప్లేస్ లో, ఈమె ప్లేస్ లో ఎవడో మొగోడు ఉండి ఆడొచ్చి లేదు మోని నాకు మెసేజ్ చేసింది, అది చేసింది అంటే అప్పుడు ఏముంటది? అడుగుతావా? నేను అడుగుతా, వాడిని అడుగుతా, నిన్ను అడుగుతా. చూపెట్టమాట. నేను వాడొచ్చి నాకు చెప్పినప్పుడు చూపి బాయ్, నువ్వు చూపి చెప్తున్నావు కదా ఈమె చాట్ చేసిందని, నాకు ప్రూఫ్లు చూపెట్టమని అడుగుతా. నేను చూపి అని అడుగుతున్నా. అడుగు, ప్రూఫ్ చూపి.
చూపి మళ్ళా చాట్ ఇరిట్ అయిపోయింది. లేదంటే ఎందుకు చూపి? ఇవన్నీ వద్దు, ఇంతసేపు నాకు వద్దు, ఎన్ని రోజులు వద్దు. ఈ పేరు నీకు ఎవరు చెప్పారు? నేను చెప్పినారా? లేదు. ఈ అబ్బాయి ఫోటో నేను పెట్టినానా? లేదు. మరి నీకు ఎట్లా తెలుసు వీడు? ఇన్స్టాగ్రామ్ లో. మరి చెప్పా నీకు చెప్పు. ఏం మాట్లాడాలి అర్థమైతే నీకు అర్థమవుతుందా? నువ్వు ఇన్స్టాలో అంటున్నావు కదా చూసిందంట. నీ పేరు చెప్పినా అడిగినా లేదు చూడొద్దాంలే ఎట్టా తెలుసు అన్నా ఇన్స్టాలో మెసేజ్ చేసిండు అని అన్నది. అట్లా అన్నదా? నువ్వు మాట మారవాకు మెసేజ్ చేసినావు అన్నావు. ఇప్పుడు నువ్వు ఎలా తెలుసు అంటే ఇన్స్టాగ్రామ్ లో అన్నా. ఇంకెలా తెలుస్తుంది? మెసేజ్ చేసినావు అని చెప్పినావు ఆమెకి. మెసేజ్ చేయకుండా నువ్వు ఎలా తెలుసు? సరే నువ్వు ఎక్కడో ఉంటావు. ఇప్పుడు నాకు ఎవరో ఒక అబ్బాయి తెలుసు, అబ్బాయి చూస్తుంటే నాకు గ్లామర్ అనిపిస్తుంది. అబ్బాయి నువ్వు అడుగుతావు తెలుసు అంట, తెలుసు అంట. మెసేజ్ చేసినా కదా తెలుసు అంటాము. మెసేజ్ చేయండి తెలుసా, సరే చూపి మాట్లాడి చూపి అని నీకు తెలుసు అన్నావు కదా అంట. నేను కూడా మాట్లాడి చూపి. మరి ఏం మాట్లాడు నీకు అర్థమవుతుందా? నువ్వేమన్నా మెసేజ్ చేయలేదు అని అంటున్నావు, నీ ఇన్స్టాగ్రామ్ లో తెలుసు అంటున్నావు. మెసేజ్ చేయిందే, నీ ఐడి తెలియందే, నీ పేరు తెలియందే, నువ్వు తెలియందే, ఆమె ఇడికి వచ్చి నాకు వచ్చి ఎందుకు చెప్తుంది? అదే నేను అడుగుతున్నా, ఎందుకు చెప్తుంది? నాకు ఈరోజు చూపెట్టామంటున్నా. ఎన్ని రోజులు ఆగాలి నేను? ఎన్ని రోజులు ఆగాలి అంటే ఎన్ని రోజులు ఆగాలంటే నేను ఏమంటున్నా, చేతి లేపకు, చేతి నేను లేపితే నువ్వు ఏడుస్తావు, నాకు తెలుసు అది. నీకు అదొక్కటి లేపు. నేను ఈడు ఉంటానా లేదంటే ఎక్కడనో ఉంటాను. నేను అర్థమవుతుందా? నేను ఏం చేయాలో చేస్తా. నువ్వు ఫరక్ కూడా నాకు కూడా నేను ఏం చేయాలో అది చేస్తా. సరే మౌనిక గారు, మీ ఫ్రెండ్ మీకు ఇద్దరు చెప్తున్నా, నేను నీతో చాట్ చేసినా కదా, మీరు చెప్పినారు వీడియో చెప్పి మంచి మాట్లాడే బైకి మంచి మాట్లాడు. రెస్పెక్ట్ ఇస్తున్నావా? కొడతామని అని చెప్తున్నా. నేను ఎంత కాము అంత సరే. నన్ను చేసినారు కదా, చాట్ చేసిన అన్నారు కదా, నాకు చూపెట్టు. నేను చెయ్యలే అంటున్నా. నేను చెయ్యనప్పుడు ఎడికెళ్ళి చూపిస్తాను. నేను చెయ్యలే అని చెప్తున్నా. నేను ఏం అడుగుతున్నా, చేతులు లేపేది గలీజుగా కొడతాను. నాకు నువ్వు చూపెట్టమంటున్నా, ప్రూఫ్ చూపెట్టు. నేను చాట్ చేయలే అని నేను చెప్తున్నా. నేను చెయ్యలే అని చెప్తున్నా. నా కాడ ప్రూఫ్స్ లేవు, చెయ్యలే అని చెప్తున్నా. నువ్వు చేసినావు, నువ్వు అంటున్నావు కదా, చూపెట్టు నాకు. నాకు చూపెట్టాట. నేను ఇట్లానే మాట్లాడతా మళ్ళీ. చేసిన ఎన్ని రోజులు కామ్గా చెప్తున్నా. నేను చెయ్యలే అని చెప్తున్నా. ఆమె ఎందుకు ఉంటది మళ్ళీ? ఆమె ఎందుకు ఉంటది అంటే ఆమె అడుగు, నన్ను ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఎందుకు వస్తున్నారా? వాళ్ళు ఎవరి మీదకి వస్తారు? నువ్వు చెప్పినప్పుడు నీ పైకి వస్తారు. మీ ఫ్రెండ్ అంటే నువ్వు అడ్డం వస్తున్నావు కదా. అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నా? సరే మౌనిక గారు, నాకు ప్రూఫ్ చూపెట్టండి. దూరం పో. అయితే నేను చాట్ దూరం పోయి మాట్లాడు ఫస్ట్. ఏంద్రా మీద మీద పడి మాట్లాడుతున్నా అంతగానో మింది. నేను నీకేం అడుగుతున్నా? అదే దూరం నుంచి మాట్లాడవు, దగ్గర నుంచి అతుక్కొని మాట్లాడాలని ఇది లేదు. నీకే కాదు బీపీ, నాకు కూడా వస్తుంది. నేను మనిషినే, నాకు కూడా బీపీ వస్తుంది. నేనేమో ఇన్ని రోజులు తట్టుకొని ఉన్నా అంటే సర్లే పోనీ ప్రూఫ్లు దొరుకుతాయి అని కూర్చున్నా. ఎవరు తట్టుకొని ఎవరు ఉన్నారు? చేస్తున్నావు కదా ఆమెను పంపించి అది చేయిపోయి ఏం చేసినా బ్రోకర్ నా మీ ఇద్దరి మధ్యలో. అట్లనే బ్రోకర్ చేసినావు నువ్వు. మళ్ళీ ఏం చేసినావు? ప్రూఫ్ నీకు చేతన అవుతాలే, పంపించి ఒక పిల్లలు లోపలికి పంపించి అది చెప్పి చూపిమంటున్నా. నువ్వు చూపి, నేను నిన్న పంపించాడు ప్రూఫ్ చూపి. మరి నేను నిన్న పంపించినట్టు ప్రూఫ్ చూపి, అప్పుడు నేను వీడియో చూపిస్తే నీ ఫోన్ ఒకసారి వీడియోలో లేదా? నువ్వు లోపలికి పోయి నాకు ఒక ప్రూఫ్ తెచ్చి నేను ఏం చేయాలో చేస్తా అన్నావు కదా. ప్రూఫ్ చూపి. నేను నీకేం అడుగుతున్నా? వీడియో చూపి, అప్పుడు నేను అమ్ముతా. నేను చెయ్యలే అంటున్నా, నువ్వేమన్నావు? చేయలేను చూపి. నేను చేసినా చేయలేనా? చేసినావు, చూపెట్టు. చూపిస్తా తొందరలో. చూపి, ఇప్పుడు చూపెట్టు అంటున్నా. చూపిస్తా. ఇంటికి వెళ్ళిపోలేకుండా నువ్వు కూడా నాకు స్టార్టింగ్ అట్లనే కదా మెసేజ్ చేసి లవ్ చేసిన అని చెప్పి అన్న వాళ్ళ ముంగట బదలం చేసినావు. ఫస్ట్ స్టార్టింగ్ గుర్తుందా? ఏమని బదలం చేసినా చెప్పు. నేను చేయలే అన్న, అసలు ఆమె ఎవరో నాకు తెలియదు, అసలు నేను మెసేజ్ చేయలే అన్నావు. గుర్తుందా స్టార్టింగ్ది? నేను నీ దగ్గరకు వచ్చి బదులు మాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. లేదన్నా నేను ఈయన నన్ను చేసి నేను మెసేజ్ చేసిన, నా అబ్బాయి కూడా నన్ను మెసేజ్ చేసిన అన్న. అబ్బాయి నేను వదిలిపెట్టి ఆమె దగ్గరికి పోతాను. నేను పోతా అని అనలే. ఇప్పుడు నువ్వు మెసేజ్ చేస్తేనే నేను మెసేజ్ చేసిన. ఇప్పుడు ఈమె కూడా నీకు మెసేజ్ చేస్తేనే నువ్వు రిప్లై ఇచ్చినా కదా. ఆమె నేను చెప్తాను అది ఒకటి ఎందుకు అవుతుందేమో అని. అది ఒకటి ఎట్లయితుంది? అప్పుడు కూడా ఒప్పుకున్నా అన్న నేను చేయలేను, నిజంగా ఒప్పుకుంటున్నాను నేను చేయలేను. మరి నేను నీకేం చెప్తున్నా, అది ఒకటి కాదు అని. నేను చేసిన అంటే అన్ని పిల్లలకి నేను చార్జ్ చేసుకుంటూ పోతాను. ఒక అమ్మాయికి చేసిన అంటే ఎవరికి తెలిసి జనరేషన్ అంతా ఉంటారు. మీ వల్ల అట్లా తయారవుతుంది. మీ వల్ల అబ్బాయిల వాళ్ళు అందరు వాళ్ళు అర్థమవుతాం. మీరేం పద్ధతి కాదు, మేమేం పద్ధతి కాదు. మళ్ళా మీరు మోసాలు చేయడం వల్ల. సరే చూపి, మళ్ళీ ప్రూఫ్లు చూపెట్టండి సార్. ప్రూఫ్ చూపి అంటే నేను మా అయ్యా ఏమన్నా ఇది లాయర్ చూపే నీకు. మళ్ళీ ఎట్లా బ్లేమ్ చేస్తున్నావు? మళ్ళీ ప్రూఫ్లు వచ్చిన తర్వాత చేసినాడని చెప్పొచ్చు కదా. నా వీడియో మొన్న అడిగినా చెప్పి నీకేమన్నదామె? లిల్లీ నేను నమ్ముతున్నా చిన్నప్పటి
లేదా లల్లినో లిల్లినో చిన్నప్పటి నుంచి నమ్ముతున్నా, నీ మాట నేను నమ్ముతున్నా, నాకు ప్రూఫ్ కావాలన్నది. అంటే నిన్ను నమ్ముతున్నా అంటే నన్ను నమ్ముతలేనట్టే కదా. మీద నమ్మకం ఉంది కాబట్టి కదా ఇంకా నీతో మాట్లాడుతుంది. ఎవరు అడుగు మాట్లాడుతుందేమో. ఏడ మాట్లాడతలేను, మాట్లాడుతున్నావు. అన్నం ఎవరు పెడుతున్నారు? రోజు అన్నం తినిపిస్తలేనా? చెప్పు. నేను అడిగిందని చెప్పు మోని. మాట్లాడుతున్నావు అప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే మాట్లాడుతున్నా. నువ్వు మారిపోయినావు, నేను కాదు. అర్థమవుతుందా? బయటికి పోయి తిరిగే తిరుగులు, ఏ టైం కట్ట ఆ టైంకి రావడం నువ్వు, నేను కాదు. అదేనే వాళ్ళని అందరికి చాట్ చేస్తా కదా, బయట తిరుగుతా, బయట మళ్ళీ చూస్తా, చూస్తావు. మళ్ళీ కొట్టకు, మళ్ళీ అతను వీడియోలు కొట్టకు, ఏం కొట్టకు. ఆ ప్రూఫ్లు తెచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడండి. నీ ఇష్టమే, నా ఆ ఇష్టం. పిల్ల ఇంట్లో కనిపించద్దు, నువ్వు ఎందుకు కనిపించదు? నా ఫ్రెండ్, ఆ నా పిల్ల ఎందుకు ఇష్టం. కనిపిస్తుంది? నువ్వు కనిపించకపోతే ఆమె ఎందుకు కనిపిస్తుంది? నా ఇష్టం, నా ఫ్రెండ్ అది. అర్థమవుతుందా? నా ఫ్రెండ్ నేను ఏమైనా చేసుకుంటా, ఉండమంటే ఉంటా, లేదా పంపిస్తా. నీకెందుకు? ఇప్పుడు ఆమె ఎక్కువ మరదలు వచ్చినప్పుడు లేదా నేను ఏమన్నా అన్నానా? ఈ రోజు ఆమె ఎక్కువ అయిపోయిందా? ఏది అందరు ఎక్కువ. మా మరదలకి ఎందుకు పంపించినా? ఎవరు పంపించారు? నువ్వు ఉడుతున్నావు అని చెప్పి ఏడ పంపించినావు కదా. పంపించినావు? పోలేదా? ఇంట్లో ఉందా? చూపెట్టు. కాలేజ్ కి చూపెట్టు అంటే ఇంట్లో ఉందా? కాలేజ్ కి పోతుందా? ఆమె కాలేజ్ పోయి ఎటు పోతుంది? ఇడికి వస్తుందా? వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడనే కాబట్టి పోతుంది. మాట్లాడుకుంటున్నాగా మేమిద్దరం. ఈ మరదలకి ఏం నేను ఏం బ్యాడ్ చేయలేదు కదా. ఎవడు అన్నాడు మధ్యలో గుంజిందే మరదలు నువ్వు? ఇప్పుడు నువ్వు లేదు, నీ మరదలు నువ్వు పంపించుకొని నన్ను పంపించిన వాళ్ళ నీ వల్ల పంపించిన నేనేం పంపించలే నేను. పంపిస్తావురా నువ్వు? మళ్ళా నువ్వు ఇంత దానికి మీ మరదలకి నీకేముందని చెప్తే అందగా అత్తిది ఐశ్వర్రాయి ఇంకా ఆమె ముంగడు నేను ఇది చేసుకొని నా వల్ల పంపిమని చెప్తున్నా కదా నీకు. ఎవ్వరు అవసరం కాదు, నువ్వు ఒక్కదానివే. అవును, నువ్వు ఒక్కదాని నీ ఎంత ఫిగర్ అందుకే నీ దగ్గర వచ్చి పడ్డా కదా. నీకన్నా 10 మంది వచ్చేటోళ్ళు. ప్రూఫ్లతో చూడనికి రాదు కానీ అన్ని మాట్లాడడం వచ్చు. 10 మంది వెళ్ళినప్పుడు 10 మందితో ఉండిపోవాలి.